ప్రేజలో దేవుని స్తుతించి ఆరాధించినాము. మరి వాక్యం ధ్యానించే ముందు మరి ప్రార్థన చేసి ఆరంభించుకుందాం. సర్వశక్తిన సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు దగ్గర సమాధాన వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. పెద్దబడిన వాక్యం నీ కడి పరం దేవ మరి సంఘంలో కూర్చొని వాక్యం వినేవారిని మరి ఆన్లైన్లో వినేవారిని ఆశను దీవించండి. మరి విన్న వాక్యం దొంగలించబడకుండా విన్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి. మా జీవితంలో అద్భుతాలు సూచనలు జరిగిస్తారని నమ్ముతూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? దేనికి సంతోషంగా ఉన్నారు? ఇంకొక రోజు, ఇంకొక వారం, ఇంకొక నెల దేవుడు మనకి అనుగ్రహించినందుకు. ఆమేన్. మరి సంవత్సరం గడిచిన 10 నెలలు దేవుడి కృపను బట్టి, దేవుని కనికరం బట్టి, దేవుని వాగ్దానం బట్టి కదా. ఏమైనా వాక్యం మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటిది? ఆయన కృప నిరంతరం ఉండదు. ఆమేన్. నేను నూతనంగా వార్చన పుట్టించున్నది మనకు నిర్మూలం కాలేదు, ఎంతైనా నమ్మదగిన వాడు. ఆమేన్. విలాప వాక్యం 3:23 ప్రకారం గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆమేన్. వి ఆర్ నాట్ కన్స్యూమ్డ్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆమేన్. ఈరోజు మనం బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని కృప, దేవుని కనికరం మాత్రమే. ఆమేన్. గడిచిన 10 నెలలు గమనించినట్లయితే మరి ఎన్నో యాక్సిడెంట్స్ కానీ, ఏదో అనారోగ్యంతో కానీ, వరదలు వచ్చినాయి, అనేక మంది కొట్టుకుపోయినారు. కానీ దేవుడు నిన్ను నన్ను సజ్జలకు ఉన్నట్లయితే కేవలం అది దేవుని కృప, దేవుని కనికరం మాత్రమే. ఆమేన్. దేవునికి మహిమ ఘనత కలిగి మరి వాక్యం ధ్యానిస్తుండగా మరి ఈరోజు తీసుకున్న అంశము 7 steps ఫర్ సక్సెస్. మరి మంత్ ఆఫ్ సక్సెస్ అని డిక్లేర్ చేసినాము. ఆమేన్. మంత్ ఆఫ్ సక్సెస్గా మనం డిక్లేర్ చేస్తున్నాము, నవంబర్ మంత్. మరి దానికి ఆధారంగా మరి వాక్యం ధ్యానిస్తూ మరి 7 steps ఫర్ సక్సెస్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. సో మొదటి వచనము మరి యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనము. జాషువా 1:8. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం. This book of the law shall not depart from your mouth, but you shall meditate in it day and night, that you may observe to do according to all that is written in it. For then you will make your way prosperous, and then you will have good success. Amen. చదివిన వాక్య భాగం మనము చాలాసార్లు విన్నాము, వ్యక్తిగతంగా మనం ధ్యానించుంటాము, చాలాసార్లు ఈ వాక్యం విన్నాం. మరి ఈరోజు ఒక గుర్తింపుగా మరొకసారి ధ్యానిస్తాం. మరి దేవుడు యెహోషువని పిలిచి తనకి ఒక పని అప్పగించక ముందు, లేదా లీడర్షిప్లో ఉంచక ముందు, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించక ముందు తనకి వచ్చిన హెచ్చరిక ఏంటిది? హెచ్చరిక ఏంటిది? ఈ వాక్యము, ఈ గ్రంథము. ఆ రోజు ధర్మశాస్త్రం వరకు ఉందండి, 5 గ్రంథాలు మాత్రం ఉన్నాయి. ఈరోజు మనకు 66 పుస్తకాల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఆ రోజు యెహోషువ ముందు 5 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి కదా, ధర్మశాస్త్రం అంటాం. అందుకే వాక్యం ఏం, దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. నీ నోటి నుంచి ఈ ధర్మశాస్త్రము తొలగించబడద్దు. అంటే ఎక్కడ ఉండాలంటే ధర్మశాస్త్రము మన నోటిలో ఉండాలి. కానీ ఈరోజు మనం ఎక్కడ మెయింటైన్ చేస్తాం మన ధర్మశాస్త్రాన్ని? చాలాసార్లు అది షెల్ఫ్లో మాత్రమే ఉంటుంది కదా. ఆదివారం తెచ్చుకుంటాము, లేదంటే ఇక్కడ ప్రేయర్ మీటింగ్ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము, కొన్నిసార్లు అది కూడా తీసుకెళ్ళాము. కానీ వాక్యం ఏం తెలుసా? యెహోషువకి నీ చేతిలో ఖడ్గం ఉన్నా లేకున్నా, నీ చేతిలో ఆయుధం ఉన్నా లేకున్నా, నీ నోట ధర్మశాస్త్రం ఉన్నట్లయితే అప్పుడు ఏమన్నాడు చూడండి, అబ్జర్వ్ ఆల్, అంటే దీంట్లో రాసిన అన్ని కూడా మీరు గమనిస్తే
దీంట్లో రాసినల్లా మీరు తప్పకుండా చేస్తే వాక్యం ఏం చదువుతుంది, దెన్ యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. ఎవరన్నారండి? నీ మార్గము నీవు వర్ధిలింప చేసుకుంటావు. నేను చెయ్యను. నీకు సక్సెస్ కావాలంటే నీ నోట ఉన్న మాట ధర్మశాస్త్రము నీకు సక్సెస్ అనుగ్రహిస్తుంది. యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్ అంటే ఏంటిది? మంచి అభివృద్ధి ఉంది, చెడుగా అభివృద్ధి పొందుతాము. కానీ దేవుని ఉద్దేశం అంటే మీరు మంచి మార్గంలో అభివృద్ధి చెందాలి. చాలామంది ప్రాస్పర్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది సక్సెస్ చూసిన వారు ఉన్నారు. కానీ ఏంటిది? గుడ్ సక్సెస్ ఉంది, బ్యాడ్ సక్సెస్ కూడా ఉంది. గుడ్ అంటే ఏంటిది? వాక్యానికి అనుసారంగా. బ్యాడ్ అంటే ఏంటిది? మనం ఏం చేస్తాము? లంచం తీసుకోవటము, లేదంటే అక్రమంగా మనం సంపాదించుకోవటము, ఇవన్నీ కూడా అంటే సక్సెస్ ఉంది. చాలామంది కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, మంచి మంచి కారు బంగ్లాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటిది? దాని ఏమంటాము? సరైన రీతిలో సంపాదించలేదు. ఎందుకు రైట్ చేస్తున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎందుకు రైట్ చేస్తున్నారు? ఎందుకంటే న్యాయపూర్వకంగా నువ్వు ఏదైతే సంపాదించగలుగుతున్నావో అది నువ్వు సంపాదిస్తే నేను ఎవరు రైట్ చేయరు, నీ ఏరియాని ఎవరు సోదా చేయరు. కానీ ఎప్పుడైతే అక్రమంగా నువ్వు సంపాదిస్తావో నీకు ఎక్కడి నుంచి వచ్చింది కారు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది బంగ్లా, నీ ఆస్తులు అంతా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకంటే నీ ఉద్యోగం ద్వారా నువ్వు సంపాదించే సంపాదనతో నువ్వు ఇంత కొనలేవు, నువ్వు ఇంత అనుభవించలేవు. ఇంకా దేవుడి ఉద్దేశం ఏంటిది? యెహోషువతో మాట్లాడారు, ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఇఫ్ యూ వాంట్ గుడ్ సక్సెస్, నా ఆజ్ఞలను మీరు గాయకొనండి. ఈ ధర్మశాస్త్రం. ఇప్పుడు మన నోట ఎన్ని పుస్తకాలు ఉండాలి? 66 పుస్తకాలు మన నోట ఉండాలి. అంటే నేను అన్ని బైహార్ట్ చేయమని చెప్పట్లేదండి, దేవుడు కూడా బైహార్ట్ చేయమని చెప్పట్లేదు. పరిస్థితిలో తగిన పరిస్థితిలో ఏం చేయాలంట? ఆ నోట నుంచి మాట రాగలగాలి. రీసెంట్గా మనము మరి క్రికెట్ మ్యాచ్ అందరం చూస్తున్నాము, ఫాలో అవుతున్నాం. కాబట్టి మరి ఒక అమ్మాయి ఉమెన్స్ టీంలో, ఇండియన్ క్రికెట్ ఉమెన్స్ టీంలో అమ్మాయి తన ఎప్పుడైతే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ మ్యాచ్ గెలిచిందో, ఆ మెడల్ తీసుకున్నప్పుడు వెంటనే తను చెప్పిన మాట ఏంటంటే, నేను నా యేసుక్రీస్తు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తన లేని నేను లేను. ఈరోజు నేను గెలిచినను, ఒక మెడల్ వచ్చింది, నాకు ఘనత వచ్చింది అంటే అది కేవలం ఎవరికండి? ఐ థ్యాంక్ జీసస్ అని వాక్యం తన మాట చెప్పిందండి. ఎంతమంది గమనిస్తున్నారా? ఇంట్లో 4 గోడల మధ్యలో చెప్పట్లేదు, స్టేడియంలో. ఆ స్టేడియం కెపాసిటీ దాదాపు 45,000 మంది, అవునా? అదే కాకుండా లోకమంతా కూడా దాదాపు కోట్ల మంది ఆ గేమ్ని చూస్తున్నారు. అందరి మధ్యలో, అందరి ముందు దేవుని కనపరిచింది. ఈరోజు నా గెలుపుకి కారణము ఎవరంట? నా దేవుడు. తర్వాత ఎవరిని అభినందించింది? తల్లిదండ్రులను సన్మానించింది, కోచ్ని సన్మానించింది. ఇంకా ఇతరులు కూడా, తన స్నేహితులు ఉండొచ్చు, బంధుమిత్రులు ఉండొచ్చు, చర్చ్ మెంబర్స్ ఉండొచ్చు, అందరూ, ఎవ్రీ పర్సన్ హూ సపోర్టెడ్ మీ. నా కొరకు చప్పట్లు కొట్టిన వారు, నాతో నిలబడిన వారు, నాతో సహకరించిన వారు అందరికీ కూడా చేసే కృతజ్ఞత చెల్లిస్తున్నారు. అంటే ఒక స్త్రీ, ఒక అమ్మాయి, 25 సంవత్సరాల అమ్మాయి కెమెరా ముందు భయపడకుండా దేవుని కనపరిస్తే తన సక్సెస్ తప్పకుండా చూస్తుందండి. తన వ్యక్తిగత జీవితంలో తన ఏం చిన్నప్పటి నుంచి సక్సెస్ చూడలేదు. కృంగుదల పోయి కృంగిపోవడం అనుభవించింది, తొలగివేయడం అనుభవించింది. వాళ్ళ నాన్నని ప్రాసిక్యూషన్ కదా, మత మార్పిడి చేస్తారని కేసుగా ఇరికించినారు. ఆమెను అనేకసార్లు జట్టు నుంచి డ్రాప్ చేస్తారు, మంచిగా ఆడట్లేదని. అంటే నిందలు, అవమానాలు అన్నీ ఉన్నా కానీ ఆమె దేవుని విడిచిపెట్టలేదు, దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఒక గేమ్ అండి, ప్రతి గేమ్లో 100 రన్లు కొడతారని గ్యారంటీ ఏం లేదు, దేవుడు గ్యారంటీ ఇవ్వడు. అది నీ ఎక్స్పీరియన్స్ బట్టి, నీ ప్రాక్టీస్ బట్టి, నువ్వు ఆడే విధానాన్ని బట్టి నువ్వు గెలుస్తావు. కానీ గెలిచిన విషయంలో ఒకరు అనుకున్నాము, డక్అవుట్ అయినా కానీ దేవునికి మహిమ, సెంచరీ కొట్టినా దేవునికి మహిమ. అది క్రైస్తవ జీవితం.
సెంచరీ కొట్టినప్పుడే నేను కెమెరా ముందు నిలబడి నేను దేవుని హెచ్చిస్తాను. డక్అవుట్ 0 కొట్టినప్పుడు, ఒక రన్ కూడా తీయలేనప్పుడు నేను ఏడ్చుకుంటూ వెళ్ళి స్టేడియంలో వచ్చి నేను దేవుని దూషిస్తాను. అది కాదండి. వాక్యం ఏం తెలుస్తుంది? నా ప్రజలు, నా కుమారులు, నా కుమార్తెలు గుడ్ సక్సెస్ అనుభవించాలి. జాషువా కన్నా ముందు అనేక మంది ఉన్నారండి. ఎవరితో కూడా మాట చెప్పలేదు, కానీ దేవుడు జాషువాతో మాట్లాడుతున్నప్పుడు, యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ చేస్తే గుడ్ సక్సెస్ చూస్తావు, మంచిగా వర్ధిల్లుతావు అని దేవుడు తనని హెచ్చరిస్తూ వచ్చాడు. సో 7 మెట్లు మనం గమనిస్తాం. 7 steps ఫర్ గుడ్. చాలా ఉంటాయి, కానీ సక్సెస్ అనే మాట, ఇంగ్లీష్లో సక్సెస్ అనే మాట తీసుకుంటే దానికి 7 అక్షరాలు ఉన్నాయండి. SUCCESS. 7 అక్షరాలు, 7 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఆ 7 అక్షరాల ప్రకారం 7 అంశాలు గమనిస్తాం. 7 steps ఫర్ సక్సెస్. వాక్యం అనుసారంగా మనం న్యూమరాలజీ కాదు, కానీ 7 అంటే సంపూర్ణతకి సాదృశ్యం అని, 7 అంటే కంప్లీట్నెస్కి. సో ఆ మాటని, ఆ వాక్యాన్ని గమనిస్తూ మొట్టమొదటిగా S stands ఫర్ సబ్మిట్ టు గాడ్ ఆర్ సాల్వేషన్. రక్షణ లేదంటే సమర్పణ. సబ్మిట్ అంటే నువ్వు దేవుడికి ఎప్పుడు సమర్పించుకుంటావు? నీకు రక్షణ ఉన్నప్పుడే. సో మొట్టమొదటిది ఏంటి? యూ షుడ్ హ్యావ్ సాల్వేషన్. ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ ఈజ్ సాల్వేషన్. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అన్ని గురించి కాదండి. క్రైస్తవులు, విశ్వాసులుగా మొట్టమొదటిగా నేను అభివృద్ధి చెందాలి, దేవుడు నాకు సహాయం చేయాలి, నేను చేసే ప్రతి పనిలో నేను అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా మన క్రైస్తవులుగా లేదంటే ఒక వ్యక్తిగా మనకేం కావాలి? మనకి రక్షణ కావాలి. అంటే యూ హ్యావ్ టు సబ్మిట్ టు గాడ్. సబ్మిషన్ ఈజ్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు సబ్మిట్ టు గాడ్. యూ హ్యావ్ టు హ్యావ్ సాల్వేషన్. ఆమేన్. సో జేమ్స్ 4:7, యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏమేం? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి దగ్గర సమర్పించుకోవాలంట? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. హల్లెలూయా. ఇంగ్లీష్లో అయితే సబ్మిట్ అని ఉంది, తెలుగులో అయితే లోబడి ఉండు అని వాక్యం. అంటే దేనికి సమర్పించుకోవాలి. నువ్వు రక్షింపబడినట్లయితే, ఏ రోజైతే నీ జీవితం రక్షణ కార్యం జరుగుతుందో అక్కడ వాక్యం అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడు మన దగ్గర నుంచి పారిపోతాడు అపవాది? ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తావో ఆ రోజు వరకు అపవాది చేతిలో నువ్వు ఒక బానిసగా ఉన్నట్లయితే, ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడిగి పరిశుద్ధపరుస్తావో, ఎప్పుడు పరిశుద్ధపరుస్తావు? ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో, సరెండర్ అవుతావో, సబ్మిట్ చేసుకుంటావో నీకు రక్షణ కలుగుతుంది. నీకు రక్షణ కలిగినప్పుడు నీకు ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసం చేస్తాడు. దానికన్నా ఆ దురాత్మని దేవుడు వెళ్ళగొడతాడు. సో ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ ఏంటిది? సాల్వేషన్. నాకు రక్షణ ఉంటే మొట్టమొదటి మెట్టు నేను ఎక్కినట్లు. 7 మెట్లు ఎక్కితేనే మనము సక్సెస్ అనేది ఈరోజు అంశం గురించి మాట్లాడుతున్నాం. సో మొట్టమొదటి మెట్టు ఏంటిది? రక్షణ. 1 పేతురు 5:4. 1 పేతురు 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకి లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇంగ్లీష్లో అయితే వేరే మాట ఉందండి. And when the chief shepherd shall appear, he shall receive a crown of glory that fadeth not away. Likewise, ye elder, submit yourself unto the elder.
Yea, all of you be subject one to another, and be clothed with humility, for God resisteth the proud and giveth grace to the humble. ఏమన్నాడు? Submit to the elders. మీ అధికారులకి మీరు లోబడాలి. మొట్టమొదటి అధికారి ఎవరు? దేవుడు మన అధికారి. తర్వాత మన తల్లిదండ్రులు కానీ, మన మన భార్య భర్తల విషయంలో భార్య భర్తలు వాళ్ళు, అదే పిల్లలైతే మన తల్లిదండ్రులు, అనేక విషయాలు ఉద్యోగం దగ్గర వెళ్తే మన బాస్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, మన ఎల్డర్లీ పీపుల్, మనకున్న అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఏం చేయాలంటే వాళ్ళకి మనము సమర్పించుకోవాలి. వీ హ్యావ్ టు సబ్మిట్. సబ్మిట్ టు గాడ్, సబ్మిట్ టు ఎల్డర్స్. నేను దేవునికే లొంగుతాండి, నేను పేరెంట్స్ని లెక్క చేయ, మా మేనేజర్స్ని లెక్క చేయ, నేను పని దగ్గర నేను ఎవరికి లెక్క చేయను, మీరంతా ఎవరు అని చూస్తే వాక్యం ఉంటుంది, గర్భవస్తులని దేవుడు అనగొడుతూ అంటున్నాడు. గర్విష్ఠులకి స్నానం లేదు. నువ్వు గర్విష్ఠుడు అయితే నీకు స్నానం ఉండదు. గర్వాన్ని అహంకారాన్ని పక్కన పెట్టినట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తా అంటున్నాడు. దేవుని కృపను బట్టి నువ్వు హెచ్చింపబడతావు. నీ ఆస్తులంతా నీ ఉద్యోగం బట్టి కాదండి. నువ్వు 10 ఇండ్లకు వెళ్ళి నువ్వు బాసనలు దోముతున్నా కానీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నాకు మంచి ఉద్యోగం లేదండి, నేను 10 ఇళ్ళు తిరిగి గిన్నెలు కడుగుతున్నాను, బట్టలు కడుగుతున్నాను, బాసనలు దోముతున్నాను, చాకరీ చేస్తున్నాను, అందుకే నేను ఎదగలేదు కాదు. నువ్వు ఎవరివైనా కానీ దేవుడు హెచ్చింపగలుగుతాడు. ఎందుకు? నువ్వు దేవుడికి సమర్పించుకుంటే. నీకు రక్షణ ఉందా? రక్షింపబడిన బిడ్డవైతే, నువ్వు విశ్వాసం అయితే, దేవుడు నేను ఖచ్చితంగా ఎదగాలి, నీ వాక్యానికి నేను లోబడతాను. ఆ రోజు యెహోషువ ఎదిగినాడు, ఈ రోజు నేను ఎదుగుతాను. ఆ రోజు అబ్రహాము ఎదిగినాడు, నేను ఎదుగుతాను. ఆ రోజు ఇస్సాకు ఎదిగినాడు, నేను కూడా ఎదుగుతాను. నేను కూడా విస్తరిస్తాను, నేను వర్ధిల్లుతాను, మంచి సక్సెస్ నేను చూస్తాను అని ప్రతిరోజు ఏం చేయాలి? మనం ప్రకటించాలండి. ఆ అమ్మాయి ప్రతి మ్యాచ్లో 100 గంటలు కొట్టలేదండి. కీలకమైన మ్యాచ్, ఇంపార్టెంట్ మ్యాచ్. ఏంటిది? ఆ రోజు మ్యాచ్ గెలిస్తే ఫైనల్కి వస్తాము, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాం. ఫైనల్కి రావాలంటే సెమీఫైనల్ గెలవాలి. హల్లెలూయా. సెమీఫైనల్ దాకా రావడం గ్రేట్ అండి. ఎందుకు? అనేక మ్యాచెస్తో ఆడి సెమీఫైనల్కి రావడమే ఫస్ట్ స్టెప్. అది లాస్ట్ స్టెప్ ఏంటిది? ఫైనల్ గెలవటం. సో సెమీఫైనల్కి వచ్చినప్పుడు దేవుడు తనకి సహాయం, దానికన్నా ముందు రన్స్ కొట్టిందో కొట్టకపోవచ్చు, కుంగిపోయి ఉండొచ్చు, డ్రాప్ అయిన అన్నీ, కానీ ఏ మ్యాచ్ అయితే గెలిపించినా ఆ మ్యాచ్లో దేవుడిని కనపరిచింది. కాబట్టి మనం ఆశిస్తాము ఈరోజు కూడా మ్యాచ్ వాళ్ళు గెలవాలి. మన టీం, భారతదేశ ఉమెన్స్ టీం ఈరోజు గెలవాలని వ్యక్తిగతంగా, సంఘంగా మరి దేవుని నామానికి మహిమ ఘనత తెచ్చింది. కాబట్టి మరొకసారి ఈ విజయం ద్వారా దేవుని ఇంకా ఘనత మహిమ కలగాలని మనము ప్రార్థిస్తాం. సో మొట్టమొదటి ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ ఈజ్ సాల్వేషన్. రెండోది గమనిస్తే యూనిటీ. ఇంగ్లీష్లో మాట్లాడుతూ చెప్తుంది కాబట్టి యూనిటీ, ఐక్యత. తెలుగులో మొట్టమొదటి సమర్పణ, లేదంటే రక్షణగా తీసుకోవచ్చు. రెండోది ఐక్యత, యూనిటీ ఆఫ్ ద స్పిరిట్. దేనితో ఏకీపించాలి? మనం ఆత్మతో ఏకీపించాలి. మొట్టమొదటిగా మనము తండ్రితో ఏకీపించాలి, రెండోది మనము ఆత్మతో ఏకీపించాలి. సో ఎఫెసీయులు 4:3 గమనిస్తాం. ఎఫెసీయులు 4:3. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఫస్ట్ వర్డ్ గమనిస్తే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరికొకడు సహించాలి. ఏమంటే వాక్యము?
సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యము. యూనిటీ ఆఫ్ ఇంగ్లీష్ అయితే యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ వాక్యం సర్వీస్. I therefore the prisoner of the Lord beseech you that ye walk worthy of the vocation wherein ye are called, with all lowliness and meekness, with long suffering, forbearing one another in love, endeavoring to keep the unity of the Spirit in bond of peace. Unity of the Spirit. ఇదైతే మొదటి వచనంలో రాయబడ్డది. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుచు. ఎవరి బాధ్యత అది? మనము కాపాడుకోవాలి. ఐక్యతని మనం కాపాడుకున్నట్లయితే ఏం చేస్తామంట? సక్సెస్ చూడగలుగుతాము. నువ్వు ఒక్కడే సక్సెస్ అవ్వగలుగుతావా? 10 మందితో నువ్వు జతపరచబడి కలిసి పనిచేసే సక్సెస్ చూస్తావు కదా. ఎవరు కూడా సొంతంగా సక్సెస్ కాలేరండి, తప్పకుండా కష్టపడతారు. ఆ కష్టంలో ఆ కష్టమనే ప్రయాసమనే ప్రయాణంలో నీకు ఒక వివాహం అయితే భార్యకు భర్త, భర్తకు భార్య ఉంటారు, లేదంటే పిల్లలు ఉంటారు, లేదంటే స్నేహితులు ఉంటారు. ఎవరినో ఒకరు తప్పకుండా సహాయపడతారు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అది కాకుండా మనకు సహాయపడే చాలామంది ఉంటారు. సో మనం ఏం చేయాలి? నేను ఎవరితో ఏకీభవించను, నేను ఎవరితో ఐక్యత కలిగి ఉన్నాను, కాకపోతే నాకు సక్సెస్ కావాలంటే కాదండి. ఒక నువ్వు బిజినెస్ ఉమెన్ అయితే నీకు సక్సెస్ ఎట్లా వస్తుంది? కస్టమర్ సపోర్ట్ ఉంటేనే నీకు సక్సెస్ వస్తుంది. నీ వస్తువులు ఎవరు కొనకపోతే నీకు ఎక్కడి నుంచి సక్సెస్ వస్తుంది? గొడవలు కమ్ముకుంటావా, చెట్లు కమ్ముకుంటావా? కొనేవారు నీకు అంటే ఏంటిది? నీవు కస్టమర్స్తో ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం పడి ఉండాలి. మొట్టమొదటిగా క్రైస్తవ విశ్వాసం ఎవరితో సమాధానం పడాలి? ఎవరితో ఐక్యత కలిగి ఉండాలి? ఆత్మ సంబంధమైన ఐక్యత మనం కలిగి ఉండాలి. తర్వాత కీర్తనలు 133 మొదటి వచనం. మొదట ఎవరితో సమాధానం ఉండాలి? ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగి ఉండాలి. రెండోది సామ్ 133:1, 133 దావీదు కీర్తన మొదటి వచనము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. హల్లెలూయా. ఏదండి మేలు, ఏది మనోహరము? దానికంటే ముందు వాక్యం ఏమంటుంది? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట. హల్లెలూయా. సహోదరులు అంటే స్త్రీలు పురుషులు అందరూ కలిసింది. బ్రదర్ అనగా ఒకటి మగవాళ్ళ ఐక్యత కలిగి ఉండాలి, ఆడవాళ్ళ ఐక్యత ఉండదని కాదు. అందరితో ఐక్యత మనం కలిగినట్లయితే మొట్టమొదటి సక్సెస్ మాట ఏంటిది? యూనిటీ అని చూస్తున్నాం. ఐక్యత. ఎవరితో ఐక్యత పడి ఉండాలి? ఆత్మతో ఏకీభవించాలి, ఆత్మతో ఐక్యత కలిగి ఉండాలి. అదే ఆత్మ నింపుదలతో మనం ఏం చేయాలంటే మన సహోదరులతో ఐక్యత కలిగినప్పుడు ఎంత మేలు, ఎంత మనోహరము. హౌ ప్లెజెంట్ అండ్ హౌ, అందుకే ఇంగ్లీష్లో మాట గమనిస్తాం, బిహాల్డ్ హౌ గుడ్ and how pleasant it is for brethren to dwell together in unity. Dwell together in unity. ఏంటంట? How good and how pleasant. ఎంత మేలు, ఎంత మనోహరము. గుడ్ సక్సెస్ కావాలంటే గుడ్ యూనిటీ అవసరము. చాలాసార్లు బిజినెస్ వస్తే ఎందుకు బ్రేక్ అయ్యాయండి? ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ అంతా బాగానే ఉంటుంది. రాను ఎక్కడ చీలికలు వస్తాయి? ఇద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్, నమ్మకం లేకపోవడం, లేదంటే డౌట్ రావడం. అరే డబ్బులు దొంగిలిస్తున్నాడు, ఒకరి మీద ఒకరు కోపం, ద్వేషం, స్నేహం చెడిపోతుంది. ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తారు. మరి ఇద్దరి మధ్య ఐక్యత లేని కారణంగా ఆ బిజినెస్ బ్రేక్ అవుతుంది. చాలా బిజినెస్ ఉందండి, ఇద్దరు కూడా కలిసి ఇంకా కొన్ని సంవత్సరాలుగా చేసే వాళ్ళు ఉన్నారు. కానీ మ్యాక్సిమం గమనిస్తే బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఏదైనా చేస్తే ఐక్యత లేని కారణంగానే గృహాలు విడిపోతున్నారు. ఎందుకు డివోర్స్ వస్తున్నది? భార్య భర్తల మధ్యన ఐక్యత లేని కారణంగా, పిల్లల మధ్య ఐక్యత లేని కారణంగా. సంఘాలు ఎందుకు చీల్చబడుతుంది? చాలా సంఘాలు ఈరోజు గమనిస్తే చీల్చబడిన సంఘాలండి కదా. ఒకరొక సంఘం స్టార్ట్ చేస్తే కొంతకాలం తర్వాత చీల్చబడ్డది. అక్కడ నుంచి ఇంకొక సగం మంది వెళ్ళిపోతారు, ఇంకొక చర్చ్ స్టార్ట్ చేసి. ఎందుకు?
అక్కడ చీలిక ఎందుకు వచ్చింది? ఐక్యత లేని కారణంగా. మరి అదే సంఘంలో ఐక్యత ఉన్నప్పుడు సంఘం ఎదిగింది. మరి ఏం చేస్తారు? చీలిక ఎందుకు వస్తుంది? విభేదాలు వచ్చిన కారణంగా. ఆత్మ సంబంధమైన ఐక్యత ఉంటే చీలిక రాదండి. దేవుని శరీరంలో క్రీస్తు శరీరం అంటే ఏంటిది? సంఘము క్రీస్తు శరీరము. సో క్రీస్తు శరీరంలో చీలిక రావద్దు. ఆ చీలిక రావద్దంటే మనం ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగి ఉండాలి. అదేవిధంగా సహోదరులతో మనము ఐక్యత కలిగి ఉండాలి. ఎంత మేలు, ఎంత మనోహరం. మొట్టమొదటి మాట ఏంటిది? రక్షణ అవసరం. మొదటి మెట్టు రక్షణ, రెండో మెట్టు ఐక్యత, మూడో మెట్టు గమనిస్తాం. C stands for confess Christ before men. Confession. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొను. ఇప్పుడు వాక్యం చదువుతుంది. Whosoever therefore shall confess me before men, him will I confess also before my Father which is in heaven. ఇంతకుముందు తన గురించి మాట్లాడుతున్నాం. మనం నమ్ముతాం, మనం ప్రార్థన చేశాం దేవా. మరి ఆ అమ్మాయి ఏం చేసిందండి? మనుషుల ఎదుట నిన్ను ఒప్పుకున్నందుకు నీవు ఈరోజు తనకి మళ్ళొకసారి విజయం దయచేయండి. హల్లెలూయా. తన గెలిస్తే నువ్వు గెలిచినట్టు, తన గెలిస్తే క్రైస్తవ విశ్వాసం గెలిచినట్టు, తన గెలిస్తే భారతదేశం గెలిచినట్టు, తన గెలిస్తే తన కుటుంబం గెలిచారు, తన గెలిస్తే వ్యక్తిగతంగా క్రైస్తవురాలుగా ఆ విశ్వాస కారణంగా తన గెలిచినట్టు ఆమె గెలుస్తుంది, ఆమె అందరినీ గెలిపిస్తుంది. దేవుని నామానికి మహిమ ఘనత కలుగులు గాక. మనం ఏదో స్పోర్ట్స్ని ప్రమోట్ చేయలేదండి, విశ్వాసాన్ని ప్రమోట్ చేస్తున్నాం. ఒక స్త్రీ, ఒక అమ్మాయి విశ్వాసంతో కూడిన ఆమె చెప్పిన మాటలు ఏంటిది? నిలకడగా ఉండి చూడండి, సెంచరీ కొట్టడం మామూలు మాట కాదండి. 100 రన్లు కొట్టాలంటే ఆమె 134 బాల్ ఎదుర్కొన్నది, 127 రన్లు కొట్టింది. ఆ 135 బాల్స్ అంటే దాదాపు దానికి డబుల్ వేసుకోండి, లేదా కనీసం 150 నిమిషాలు ఆమె అక్కడ ఉండాలి, గ్రౌండ్లో ఉండాలి, కూర్చోవద్దు, నిలబడి ఉండాలి. అంటే ఆల్మోస్ట్ 2 to 3 hours ఆమె అక్కడ ఆడింది. కాబట్టి ఎట్లా ఆడింది? కూర్చోలేదండి, నిలబడాలి, అక్కడిక్కడ పరిగెత్తాలి, బ్యాట్ని చేయాలి. అంటే ఆ కష్టం అంతట్లో కూడా కృంగిపోతున్నది, ఓర్పు నశిస్తున్నది. అలాంటి పరిస్థితిలో తన మనసులో అందుకే ఏం చేస్తాము? నీ నోట ఇఫ్ యూ మెడిటేట్ కూడా నీ నోట ధర్మశాస్త్రం ఉంటే ఆ ధర్మశాస్త్రం పరిస్థితి ఏంటిది? కృంగిపోతున్నది. కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు, బాడీ సహకరించట్లేదు. కానీ నేను టీంని గెలిపించాలి, నా టీంని గెలిపించాలి. నేను ఓడిపోతే, నేను ఇక్కడ వదిలేస్తే ఆ తర్వాత వచ్చేవారు ఆడతారో తెలియదు. దేవుని స్థిరపరిచినాడు, దాదాపు 100 రన్లు కొట్టినాడు. ఇంకా కొంచెం ఓర్పు, కొంచెం సహకరిస్తే దేవుని గెలిపిస్తే దేవా ఏం చేయాలి? నువ్వు నిలకడగా ఉండు, నేను నీకు విజయాన్ని దయచేస్తాను. స్టాండ్ స్టిల్ అండ్ ఐ విల్ గివ్ యూ ఎమరెంట్ సక్సెస్. ఆమె ప్రార్థన చేసుకుంది కాబట్టి చివరి బాల్ వరకు నిలబడ్డది. తను ఇచ్చిన సాక్ష్యం మనం గొప్పలు చెప్పుకోవట్లేదండి. తను ఇచ్చిన సాక్ష్యాన్ని గడిచిన వారం ఈ 4-5 days నుంచి 3-4 days ఎప్పుడైతే జరిగిందో అన్ని వీడియోస్ ఎక్కడ చూసాము తన సాక్ష్యం పంచుకుంటున్నాం. అన్యులు కూడా పంచుకున్నారండి సాక్ష్యం. క్రైస్తవులు కాదు, అన్యులు, వేరే మతానికి చెందిన వాళ్ళు, వేరే ఛానల్స్ కూడా తన విశ్వాసాన్ని ప్రకటించగలిగిన ఎందుకు? గెలుపు దేవుడి ద్వారా జరిగింది కాబట్టి. మనం కూడా వ్యక్తిగత అది మన లెసన్ ఏంటిది? ఆమె గ్రౌండ్లో కృంగిపోయిండొచ్చు. మన వ్యక్తిగత జీవితంలో, అనుదిన జీవితంలో, మన వ్యాపార ప్లేస్లో, మార్కెట్ ప్లేస్లో, జాబ్స్లో కృంగిపోయిన పరిస్థితి ఉంటే ఆమె వాక్యం ద్వారా గెలిచింది. మనం కూడా వాక్యం ద్వారానే గెలవగలుగుతాం. ప్రార్థన ద్వారా
బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీలో మాట్లాడుకో, నీతో నువ్వు మాట్లాడుకో, దేవుడితో మాట్లాడు, సంభాషణ కలిగించు. వెన్ యూ కన్ఫెస్ గాడ్ బిఫోర్ మెన్, గాడ్ విల్ కన్ఫెస్ బిఫోర్ హిస్ ఫాదర్. నా తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను. నేను 4 గోడల మధ్యలో కన్ఫెస్ చేస్తా కదా, నా కన్ఫెషన్ వేరే. నువ్వు 4 గోడల మధ్యలో కన్ఫెషన్ చేయాల్సింది నీ పాపము నువ్వు ఒప్పుకున్నట్లయితే 10 మందికి వెళ్ళి నేను పాపిని అని లోకంకి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమేమి చూడండి, లూకాసు వార్త 12:8. లూకాసు వార్త 12 వచ్చింది. మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడు మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొను. ఒక దగ్గర గమనించాము, తండ్రి ఎదుట ఒప్పుకుంటా అన్నాడు. రెండో మాట గమనిస్తాము, దూతల ఎదుట ఒప్పుకుంటాము. అలాగే మనం ఏం చేయాలంట, మనుషుల ముందు ఏమని ఎక్కువాలండి. మరియు నేను మీతో చెప్పున్నది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడు మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొను. అంటే యేసుక్రీస్తు దూతల ముందు నిన్ను అంగీకరిస్తాడు, తండ్రి ముందు నిన్ను అంగీకరిస్తాడు. ఎందుకు? నీవు భూలోకంలో యేసుక్రీస్తుని అంగీకరించినావు కాబట్టి, ఒప్పుకున్నావు కాబట్టి. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ జీసస్. ఫస్ట్ మాట అండి, బిడ్డలు రాగానే ఫస్ట్ మనం గొప్పలు చెప్పుకుంటాం కదా. మనకు యూజువల్గా మనం ఏదైనా గెలిస్తే, ప్రైజ్ వస్తే, మంచి సర్టిఫికేట్ వస్తే ఏం చేస్తాము, నేను చాలా కష్టపడ్డానండి, దివారాత్రులు పడుకోలేదు, 12 గంటలు చదివినా, 24 గంటలు చదివినా కదా, పుస్తకాలు బై హార్ట్ చేసిన, అందుకే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అందుకే కాలేజ్ ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ ఇవన్నీ మనం చెప్పుకుంటా ఉన్నాం, తర్వాత మనం దేవుడిని కనిపిస్తాం. కానీ తను చేసినది మొదట దేవుని కనపరిచింది. ఏమైనా తన ఘనత కారణంగా ఏమైనా ఆమె ఇంకా గణపరచబడుతుంది. మనం కూడా దేవుని కనపరిస్తే మనం కూడా కనపరచబడతాము. ఇఫ్ యూ కన్ఫెస్ గాడ్, ఎప్పుడండి? బిఫోర్ మెన్. సో దేవుని ఒప్పుకునే విషయంలో మీరేం చేయాలంట, మీరు కృంగిపోవద్దు, భయపడద్దు. శద్రక్ మేషక్ అబేద్నెగో ఎవరు ఉందండి? రాజు ఉన్నాడు, అధిపతులు ఉన్నారు, సమూహం ఉన్నారు. ఎవరు? రాజ్యాలు ఎదురు చూస్తున్నారు. మళ్ళా గంట కొడితే వీళ్ళందరి బొమ్మకు మొక్కరా, ఇంకొక సెకండ్ ఛాన్స్. నువ్వు 100 ఛాన్స్ ఇవ్వనైనా, ఓ రాజా నువ్వు మాకు 100 ఛాన్స్ ఇచ్చినా, నువ్వు ఎన్ని ఛాన్స్ ఇచ్చినా మేము ఈ ప్రథమకి మొక్కము. హల్లెలూయా. వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు. దేవుణ్ణి మనుషుల ముందు దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తారంటే ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు అగ్నిలో చనిపోలేదు, అగ్ని వాసన వాళ్ళకి రాలేదు. దేవుడే యేసుక్రీస్తు తన స్వయాన్ని దిగి వచ్చి ఐ సీ ద సన్ ఆఫ్ గాడ్ వాళ్ళ మధ్యలో సంచరించినాడు. ఏమేం స్టిఫెన్ ఏం చేశాడు? రూమ్లో కన్ఫ్యూజ్ చేశాడా? రాళ్ళతో కొడుతున్నప్పుడు యేసుక్రీస్తుని ఏం చేశాడంట? ఒప్పుకున్నాడు. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ గమనిస్తే ఆయన నిలబడి, యేసుక్రీస్తు సింహాసనంలో కూర్చున్న వ్యక్తి ఎప్పుడు నిలబడతామండి? స్టేడియంలో చాలామంది చూస్తాం కదా, ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మనం రీసెంట్ చూస్తున్నాం కాబట్టి. 6 కొట్టినప్పుడు అందరూ కూర్చుంటారా? సాధారణంగా 6 కొడితే ఏం చేస్తాము? తప్పకుండా ఎక్సైట్మెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారు? లేచి నిలబడి గంతులు వేసి చప్పట్లు కొడుతారు, విజిల్ చేస్తారు, ఇంకేమైనా చేస్తారు అంటే సెలబ్రేట్ చేస్తారు. మరి స్టీఫెన్ రాళ్ళతో కొడుతున్నప్పుడు నొప్పికి తట్టుకోలేక, బాధకు తట్టుకోలేక ఏడవాల సెలబ్రేట్ చేయాలి. ప్రతి ఒక్క రాయి కొడుతున్న ప్రతి ఒక్క రాయితోని స్టీఫెన్ ఏం చేస్తాడు? సెలబ్రేట్ చేసి, లార్డ్ ఐ థ్యాంక్ యూ జీసస్ ఫర్ ది స్టోన్, ఐ థ్యాంక్ యూ ఫర్ ద స్టోన్, ఐ థ్యాంక్ యూ ఫర్ ద స్టోన్. ఆ రాని కొట్టినప్పుడల్లా దేవుడిని గణపరిచాడు, మనుషుల ఎదుట దేవుడిని గణపరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేస్తాడు? నిలబడి సెలబ్రేట్ చేస్తున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నా కొరకు శ్రమ పొందుతున్నావు కాబట్టి ఇదిగో నేను కూర్చున్నావని, నువ్వు నన్ను నిలబెట్టినావు నాయనా. ఓ స్టీఫెన్, నువ్వు నన్ను నిలబెట్టినావు, నువ్వు నన్ను సెలబ్రేట్ చేసే విధంగా. సెలబ్రేషన్ అనేది
నేను చనిపోతే, నేను యేసుక్రీస్తు కొరకు గాయపరచబడితే, నేను ఒక హతసాక్షి మార్చబడితే యేసుక్రీస్తుకి సెలబ్రేషన్. హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఎవరు సెలబ్రేట్ చేశారు? అపవాది సెలబ్రేట్ చేశాడు. యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు ఎవరు సెలబ్రేట్ చేశాడు? విశ్వాసులను మనం సెలబ్రేట్ చేస్తాం. హల్లెలూయా. కొరడతో కొడుతున్నప్పుడు, చంపేసినప్పుడు, సిలువలో వేస్తున్నప్పుడు అపవాది ఇదిగో నేను గెలిచిన, నేను చివరికి నేను అనుకున్నది సాధించిన, ఒక సిలువలో వేయగలిగిన. దొంగని విడిపించినారు, నీతిమంతుని సిలువ వేస్తారు. కానీ నీతిమంతుని తిరిగి లేచినప్పుడు నీకు నాకు ఏమిటంటే సెలబ్రేషన్ ఉంటుంది. సో వెన్ జీసస్ డైడ్, అపవాది సెలబ్రేట్ చేసుకునేది. కానీ మనం చనిపోయినప్పుడు, అంటే యేసుక్రీస్తుకు హతసాక్షి మార్చబడినప్పుడు, మనం అపమానం నింద పొందినప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు సెలబ్రేట్. ఎవరి గురించి అంటే బికాస్ ఆఫ్ క్రైస్ట్ ఇఫ్ ఐ గో త్రూ పెయిన్ అండ్ ట్రిబులేషన్స్. నేను యేసుక్రీస్తు పని విషయంలో, యేసుక్రీస్తు రాజ్యానికి సంబంధించిన విషయంలో నేను అవమానపరచబడితే ఏంటిదంట? దేవునికి సెలబ్రేషన్. హల్లెలూయా. మనం నమ్ముతాం కదా, ప్రతి ఒక్క మెట్టులోనూ నాకు సాయం, దేవుని సాయం చేయండి నేను ఎదగలేను. రక్షణ విషయంలో సహాయపడ్డాడు, ఐక్యత విషయంలో నాకు సహాయపడు, నేను ఒప్పుకున్న విషయంలో నాకు సహాయపడు. ఎవరు కూడా వచ్చి బలవంతం చేయండి యేసుక్రీస్తు గురించి ఒప్పుకోక కాదు, నీ అంతరంగం నుంచి రావాలి. తను ఆడుతున్నప్పుడు ప్రార్థన చేసుకుంది, మాట్లాడుతున్నది, తనతో మాట్లాడుతుంది, దేవుడితో సంభాషణ కలుగుతున్నది, నన్ను నిలబెట్టుకుని అడుగుతున్నది, అన్ని తన ఇంటర్నల్గా అంటే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నది. గెలిచినప్పుడు అది ఏం చేస్తుందంటే, చాలాసార్లు చెప్తున్నాం, తన్నుకుంటూ వచ్చిందని తన మైక్ ఇచ్చిన వెంటనే కన్నీరు ఆరుస్తూనే, దుఃఖపడుతూనే, ఆ దుఃఖము బాధ అంటే సంతోష బాష్పాలతోనే చేసింది. ఐ వాంట్ టు థ్యాంక్ జీసస్. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ జీసస్. మొట్టమొదటిగా యేసుక్రీస్తుకి మహిమ ఘనత కలుగును గాక. ఆ మాట మనం మాట్లాడగలగండి. మా బాబు జోయల్ నేను ఈ మాట మాట్లాడుతున్నాడు. అందరు కూడా ఈ అమ్మాయి మంచి మంచి చేసింది కాబట్టి ట్రోల్ చేస్తున్నారు, అంటే నెగిటివ్గా మాట్లాడుతున్నారు. నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు వాడు ఈ స్క్రిప్ట్ పోర్షన్ కోట్ చేసినాడు. Luke 12:18 అంటే దానికన్నా ముందు వాక్యపరంగా గమనిస్తే, నీ తల వెంట్రుక కూడా రాలని వాక్యం తెలుస్తుంది. నాట్ ఎ హెయిర్ విల్ ఫాల్ వెన్ యూ స్టాండ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు నిలబడితే ప్రాణం పోతున్నది, కానీ దేవుడు కాపాడే బాధ్యత తీసుకున్నాడు కాబట్టి కాపాడతాను చెబుతున్నాడు. కొంచెం చదివిన గంటలు చదివిన కరెక్ట్ టైంలో వాక్యం గుర్తు రావటమే దేవుని ఆత్మని ప్రేరేపణది. అంటే తప్పకుండా మనం అంటే ఆ స్థితిగతిలో, ఆ పరిస్థితిలో మనం వాక్యం చెప్పగలుగుతున్నామా? వాక్యం చెప్పాలంటే ఫస్ట్ మనము నేర్చుకోవాలి, మనం మెమరీ రాయాలి. మన ఉద్యోగంలో మన నోట మాట ఉందా? మాట లేకపోతే మనం కూడా ఏం చేస్తాము? నెగిటివ్గా మాట్లాడతాము. అన్ని ఓడిపోయిన వాళ్ళు లేరా? అన్ని పూజలు పునస్కారాలు చేసి సెంచరీ కొట్టిన వాళ్ళు ఉన్నారు, అన్ని పూజలు పునస్కారం చేసినాక కూడా డక్అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని బట్టి మనం నీ దేవుడు ఆదరదు అంటే దేవుళ్ళ గురించి మనం మాట్లాడాలి, విశ్వాసం గురించి. తన విశ్వాసాన్ని ప్రకటించింది అంతే. తనేమి జీసస్ క్రైస్ట్ క్రిస్టియానిటీని ఏమి మరి ప్రమోట్ చేయట్లేదు. తన అంటే తన అనుభవించిన పరిస్థితి ఆ రోజు ఆ మ్యాచ్లో ఆ కొన్ని గంటల్లో తన అనుభవము ఒక సాక్ష్యంలో చెప్పుకున్నది అంతే. దాని గురించి మనం వ్యక్తి ఏ మతమైనా కానీ దాని గురించి వ్యక్తి మాట్లాడాల్సిన అవసరమే లేదు. దేవుని గణపరుస్తాము, క్రైస్తవ అందరూ ఏగించి మనం తనతో పాటు దేవుని గణపరుస్తాము. అనేక విషయాలు లెసన్స్ నేర్చుకుంటాము. అందరం గొప్పవరం కాదండి. సోషల్ మీడియా ఈజీ ఉంది కాబట్టి ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరు రాసుకున్న వాళ్ళని రాసుకుని మనకు అవసరం. నీవు నేను ఏం చేయాలంట? పాజిటివ్ మాట్లాడాలి. ఎవడెంత నెగిటివ్గా మాట్లాడదు, ఎవడెంత వ్యతిరేకంగానే మాట్లాడడం మనకు అవసరం. నీవేం మాట్లాడుతున్నావు ఇంపార్టెంట్. ఆ 45,000 మంది తనకు చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా, తనని ప్రోత్సహించకపోయినా, తను ఆడాల్సిన ఆట ఏంటిది?
నా భారతదేశానికి లేదా నా టీంని నేను గెలిపించాలి. ఎందుకు? నేను ఒక టీం మెంబర్. క్రీస్తు శరీరంలో అందరం కూడా మనం ఏంటిదండి? పాలు భాగస్తున్నాం. యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద చర్చ్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో ఇఫ్ టీమ్ ఈజ్ నాట్ గ్రోయింగ్, ఎవరు తప్పది? చర్చ్ ఎదగకపోతే నా తప్పు కాదండి, సంఘం మన అందరికీ తప్పు. ఎదిగితే మన అందరిది లాభం. సో సంఘ ఎదుగుదల గురించి, చర్చ్ గ్రోత్ గురించి ఏం చేస్తాము? అందరు కూడా సహకరించాలి, అందరు కూడా కలిసి ప్రార్థించాలి, అందరు కూడా ప్రతిసారి మనం కలిసినప్పుడే మనం ఎదుగుతాము. ఐక్యత కలిగి ఉండాలి. నీ ఇంట్లో నువ్వు, నా ఇంట్లో నుండి ఐక్యత కలగదండి. సంఘం అన్నప్పుడు సంఘానికి రావాలి, సంఘం ద్వారానే మనం ఎదుగుతాము. మనం ఎదిగినప్పుడే కదా. వెన్ వి బికమ్ ఎ ఫోర్స్. ఆర్మీ ఎందుకు పెంచుతా ఉన్నారు? ఒకరిద్దరితో సరిపోదా? ఎందుకు వేల మంది ఆర్మీ ఉంటున్నారు? ఎంత పెద్ద ఆర్మీ ఉంటే అంత బలముగా మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం. మన సంఘాన్ని మనం కాపాడుకోవాలి. మన సంఘాన్ని కట్టాలంటే మనం ఎదగాలి. నేను వెళ్తున్నా, నాతో పాటు ఇంకో 10 మందిని తీసుకొస్తారు. ఏదో ఒక విధంగా బలవంతం చేయకండి, కేవలం ప్రోత్సాహం. జస్ట్ ఎంకరేజ్, డోంట్ ఫోర్స్ పీపుల్ టు కమ్ టు చర్చ్. జస్ట్ ఎంకరేజ్ దెమ్. ఇఫ్ యూ కమ్, మీరు వచ్చి చూడండి, వస్తే మీరు ఆశించబడతారు, దీవించబడతారు. ఎవరెవరు ఫోర్స్ చేయట్లేదు, మత మార్పులు ఏం చేయట్లేదు. మంచి బోధిస్తున్నాము, వింటే మీకు మేలు, వినకపోతే మీకు నష్టం. మా దేవుడు చేయట్లేదు, మీ దేవుడు చేస్తే చేయండి. మా దేవుడు గొప్పవాడు, నిన్న నేడు నిరంతరం ఒకే ఎత్తున్నవాడు. నా దేవుడు జీవన దేవుడు కాబట్టి తప్పకుండా మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఏది కూడా ఫాల్స్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సంఘానికి వస్తే చాలామంది సంఘం కోసం మీరు ధనికులు అవుతారు కాబట్టి సంఘానికి వస్తున్నారు. ఏమి చూడకపోతే సంఘానికి వదిలేసి వెళ్తున్నారు. అది కాదండి. సంఘం ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు రక్షణ అవసరం, మారు మనసు అవసరం. మారు మనసు వస్తే సక్సెస్ నువ్వు చూస్తావు ఆల్రెడీ. ఫస్ట్ స్టెప్ ఏంటిది? యూ బీ సేవ్, సాల్వేషన్ తీసుకో, మారు మనసు తీసుకో, తర్వాత నువ్వు మాత్రము ఎదుగుతావు. రోమా 10:9. ఇంకా 3 మాటలే ఉన్నాం, ఇంకా 4 మాటలు ఉన్నాయి, త్వరగా ముగించుకున్నాను. రోమా 10:9. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. హల్లెలూయా. ఏం చేయాలంటే నీ హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. అంటే నువ్వు రక్షింపబడాలంటే నువ్వు కన్ఫెస్ చేయాలి. ఏమని కన్ఫెస్ చేయాలి? యేసుక్రీస్తు నా గురించి చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు, మరణాన్ని తిరిగి లేచాడని నీ హృదయంలో నమ్మాలి. మొదటిగా నువ్వు విశ్వసించాలి. నీ హృదయంలో విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు నీకేంటో రక్షణ కలుగుతుంది. సో మొదటి ఏంటిది? రక్షణ, సబ్మిషన్ ఆర్ సాల్వేషన్. రెండోది ఏం చూసినాము? యూనిటీ, ఐక్యత, యూనిటీ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మతో ఏకీభవించటము. మూడోది ఒప్పుకోవటము. మనుషుల ఎదుట మనం యేసుక్రీస్తుని ఒప్పుకున్నట్లయితే యేసుక్రీస్తు మనల్ని తన రాజ్యంలో ఒప్పుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక సి గమనిస్తే 4వ మాట కంపాషన్, జాలిపడుట. లూకా సువార్త 10:33. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు మీరు మిమ్మల్ని చేర్చుకునకపోయినా కదా మీరు దాని వీధులలో ఉండిపోయి మా పాదములకు అంటిన మీ పట్టణములను కూడా మీ ఎదుటనే దుప్పి వేయించున్నాము. అయినను దేని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకోవాలని చెప్పారు. లూక్ 10:33. లూకా సువార్త 10:33. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు తన పడిన చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జారిపడి దగ్గరకు పోయి
నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వారి ఇంటికి తీసుకెళ్ళిపోయి అతనిని పరామర్శించాడు. హల్లెలూయా. ఏం చేయాలండి? 4వ మెట్టు కంపాషన్. ఎవరి పట్ల కంపాషన్? నీ పట్ల నువ్వు జాలిపడకు, ఇతరుల పట్ల నువ్వు జాలిపడు. సమర్ ఏ పరిస్థితులను సమర్కి అనే స్నేహితుడా కాదు, మిత్రుడా కాదు, బంధువా కాదు, ఆయన ప్రాంతానికి చెందినడా కాదు, ఆయన కాలనీ వాసస్తుడా కాదు. ఎవరు? ఒక స్ట్రేంజర్, తెలియని వ్యక్తి. తెలియని వ్యక్తి ఏం చూసాడు? ఏ పరిస్థితుల్లో తెలియని వ్యక్తి గాయపరచబడి చివరి శ్వాస పీలుస్తున్నాడు. ఇంకా ఎవరు పట్టించుకోకపోతే చనిపోతారు. కానీ దానికన్నా ముందు ఏమని గమనించామో అదే వాక్యం ఏమి గమనిస్తాము? ఆ ఉపమానంలో యాజకులు వచ్చినారు, లేవీలు వచ్చినారు, నాకెందుకులే అని వెళ్ళిపోయారు. కానీ అన్యుడే అనుకుంటాం, మంచి సమర్పణ. అందుకే తన గురించి మాట్లాడబడ్డది గుడ్ సమారిటన్, మంచి సమయుడు. అంటే సమయంలో చాలామంది ఉన్నారు. ఆ చాలామందిలో ఎవరైతే జాలి పడిన వాడో, జాలి చూపెట్టిన వాడే మంచి సమయుడుగా పిలుస్తున్నారు. సో నీ గుడ్ సక్సెస్ కావాలి, మంచి అభివృద్ధి కావాలంటే నువ్వు మంచి జాలి చూపెట్టాలి. నువ్వు మంచి అంటే నీలో మంచి ఉంటేనే నువ్వు జాలి పడతావు. యేసుక్రీస్తు దగ్గర కుష్ఠరోగం వచ్చి నీ చిత్తమైతే నన్ను శుద్ధిగా చేయంటే యేసుక్రీస్తు జాలి పడి ఏమన్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిగా కన్నా. వెంటనే విడిచిపెట్టి ఏమండి ఆ లెప్రసీ కుష్ఠరోగం విడిచిపెట్టి వెళ్ళింది. ఎప్పుడైతే ఈ సమయంలో జాలి పడ్డాడో ఏం చేశాడంట? గాయాన్ని కడిగినాడు, తుడిచినాడు, తన దగ్గర ఉన్న ఆయిల్ అప్లై చేస్తున్నాడు, తన దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించాడు, అక్కడ మనం డబ్బు కూడా చెల్లించినాడు. ఈరోజు మనం అనుకుందాం మనం హాస్పిటల్కి తీసుకెళ్ళగలుగుతాం, కానీ మనం అక్కడ బిల్స్ కడతామండి? కట్టాము. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏం చేస్తాము? హాస్పిటల్ అప్పగిస్తాము, లేదంటే మన ఫ్యామిలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాము. సో పర్సన్ నాకు ఇక్కడ రోడ్ మీద కనబడ్డాడండి, గాయంతో ఉన్నాడు కాబట్టి మంచి మనసుతో నేను హాస్పిటల్కి తీసుకొచ్చా, మీరు బిల్స్ కట్టుకోండి. నువ్వు దగ్గర మనం దగ్గర చేస్తాము, చేయం, 100% చేయాలి. మన దగ్గర ఉండి బ్రదర్ మీరేం బాధపడకండి, మీ మెడికల్ బిల్స్ అంతా మేమే కడతామంటాము, కట్టము. ఆ ఇనిషియల్ బిల్ కూడా మనం కట్టాము. చాలా తక్కువ మంది అండి. కానీ ఇక్కడ మంచి సర్వెంట్ ఈరోజు మనం గుర్తు చేసుకుంటే మనం కూడా మంచి క్రైస్తవుడుగా, మంచి విశ్వాసిగా మనం ఎదగాలి. అంటే నీ పక్కన చాలామంది ఈ పడిపోయిన స్థితిగతిలో ఉంటారు. బహుశా ఈ శారీరక గాయాలతో ఉండకపోవచ్చు, కానీ అక్కర కలిగిన వారు నీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే సహాయం చేయాల్సిన బాధ్యత మన. ఎందుకు? నువ్వు జాలి పడిన వాడివైతే నీ మీద జాలి చూపెట్టబడుతుంది. ఆ ఎగ్జాంపుల్ ఏంటి? ఇద్దరు అప్పు చేసేవాళ్ళు ఉన్నారు. ఒకడేమో ఎక్కువ అప్పు చేసాడు, ఒకటి తక్కువ అప్పు చేస్తున్నాడు. ఎక్కువ అప్పు చేసేవాడు ఏమన్నాడు? తన దగ్గరికి వెళ్ళి ఓ రాజా అనేదంటే సార్ అని అనుకున్నాం, సార్ నాకు కొంచెము సమయం ఇవ్వు, నేను ఖచ్చితంగా కట్టేస్తా అంటున్నాడు. నేను ఇన్ని లక్షలు ఇన్ని వేలు నేను కట్టలేకపోతున్నాను, నాకు ఇంత టైం ఇచ్చాడు, ఇంకా కొంచెం టైం ఇవ్వు, నేను తప్పకుండా కడతాను. ఆ సార్ ఏం చేస్తున్నాడు? జాలి పడి, ఆ అధికారి చేసి జాలి పడి ఆ దాసుని క్షమించినాడు. నీ బాధ నేను చూడగలుగుతున్నాను, నేను గ్రహించగలుగుతున్నాను, నేను గమనిస్తున్నాడు. సరే నువ్వు కట్టకుండా ఎగ్గొట్టలేదు, కడతాను మాట ఇచ్చాడు కాబట్టి సరే ఇదిగో నేను నిన్ను క్షమిస్తున్నాను, నీకు మీద అప్పు చేయకు, నువ్వు నాకు కట్టాల్సిన అవసరం కూడా లేదు. మరి అదే వ్యక్తి తన స్నేహితుడు కొంచెం అప్పే, ఈయన ఏం చేయాలి? నీ మీద జాలి చూపెట్టేటప్పుడు నువ్వు కూడా వెళ్ళి ఇతరుల మీద జాలి చూపెట్టాలి. వీడు జాలి కనికరం లేకుండా ఏం చేశాడ? కొట్టి తిట్టి ఎక్కడ తీసుకెళ్ళాడు? జైలుకి తీసుకెళ్ళాడు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే అధికారికి తెలిసిందో ఏమన్నాడండి? వీడు చివరి పైసా కట్టినంత వరకు కూడా విని విడిచిపెట్టద్దు. ఆ 50 రూపాయలు, 500 దీనాలు, 50 రూపాయలు, 50 దీనాలు ఉంటుంది. ఒక 50 దీనాలు వదిలేసుకుంటే ఏమవుతుండే? అరే నేను ఆ సార్ నన్ను వదిలేసినాడు, మాఫ్ చేసినాడు, అప్పు కట్టకుండా తీర్చాడు, నేను కూడా 50 రూపాయలు పోతే పోనీ కదా అని వదిలేస్తే
ఆయనకి క్షేమం ఉండేది. కానీ ఏం చేశాడు? గర్విష్ఠులని దేవుడు అనగదొక్కుతాడు. సెలబ్రేట్ చేయాలి, ఇంటికి వెళ్ళి భార్య పిల్లలతో చేస్తే అరే మన అప్పు మాఫైంద్ర బాబు, ఇవి ఇక మీద మనం అప్పు కట్టాల్సిన అవసరం లేదు, ఆ సార్ ఎంత మంచోడు, ఆ అధికారి ఎంత మంచోడు అని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఏం చేశాడు? ఆ చిన్న అప్పు విషయంలో ఆయన తన పొందుకున్న మేలు ఇతరులకి పాస్ చేయలేకపోయినాడు. సో వాట్ ఆర్ వి సపోజ్? మనము కూడా కంపాషన్, జాలి కలిగిన వారిగా మనం ఉండాలి. ఈవెన్ 1 పేతురు 3:8-9 వచనం. మొదటి పేతురు 3:8. పురుగు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గల వారును కరుణాచితులను వినయ మనస్కులనే ఉండి ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడింది కనుక కీడుకు ప్రతి కీడైన దూషణకు ప్రతి దూషణైన చేయక జీవించు. చూడండి, తనకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తమును వినయ మనస్కులై ఉండుడి. కంపాషన్ ఎవరి మధ్యలో ఉండాలంటే ఇంగ్లీష్లో చదువుతారు. ఫైనల్లీ బీ ఆల్ ఆఫ్ వన్ మైండ్, హ్యావింగ్ కంపాషన్ వన్ ఆఫ్ అనదర్, లవ్ యాజ్ బ్రదరన్, బీ పిటిఫుల్, బీ కర్చియస్. కంపాషన్ టువర్డ్స్ వన్ అండ్ అదర్. ఒకరి పట్ల ఒకరు ఏముండాలంట? జాలి కలిగి ఉండాలి, లేదంటే కనికరం కలిగి ఉండాలి. ఆయన కనికరపడి జాలిపడి ఎవరి పట్ల అంటే ఒకరి పట్ల ఒకరికొకరు. ఇంతకుముందు చెప్పినారు, నువ్వు ఇంకొకరికి కనికరం చూపెట్టినట్టయితే నువ్వు కూడా కనికరం పొందుకుంటావు. నువ్వు ఇంకొకరిని క్షమిస్తే నువ్వు క్షమించబడతావు. నువ్వు ఇంకొకరికి సహాయం చేస్తే నువ్వు సహాయం పొందుకుంటావు. సో నువ్వు ఏమి చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది, మంచైనా చెడైనా. నువ్వు ఏమి విత్తుతావో అదే కోత కోసుకుంటావు. సో నువ్వు జాలి పడితే నువ్వు కూడా జాలి పొందుకుంటావు. నువ్వు కనికరపడితే నువ్వు కనికరం పొందుకుంటావు. నువ్వు సహాయం చేస్తే నీవు కూడా సహాయం పొందుకుంటావు. అందుకే లూకాసు ఒక మాట, ఇప్పుడు మీకు అధికంగా ఇవ్వబడదు. ఇవ్వకపోతే నీకేం అధికంగా ఇవ్వబడదు. సో మొట్టమొదటి ఏంటి? నీకేమైనా కావాలి, నువ్వు ఫస్ట్ ఇవ్వాలి. ఏమి ఇస్తావా? డబ్బు ఇస్తావా? ప్రేమ పంచుతావా? సమాధానం పంచుతావా? నీకు ఉన్నదంటే నువ్వు ఏదైతే ఇస్తావో దానికి ఏం చేస్తుంది కదా, వాక్యం ఏం చదివిస్తుంది, నీకు తిరిగి ఇవ్వబడుతుంది. సో మొదటి ఒకటి ఏంటిదండి? సబ్మిట్ టు గాడ్, యూనిటీ ఆఫ్ ద స్పిరిట్, కన్ఫెస్ క్రైస్ట్ బిఫోర్ మెన్ అండ్ కంపాషన్ ఫార్ అదర్స్. 5వ మాట గమనిస్తే ఎండ్యూర్ టెంప్టేషన్స్. 5వ మాట ఏంటి? ఎండ్యూర్ టెంప్టేషన్స్ అంటే శోధనలని ఎదుర్కోవటము. బిజినెస్ చేస్తే అంత సాఫీగా ఉంటుందా? కష్టం వస్తే కదా, లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. అంటే లాస్లోనే నువ్వేం చేయాలంట, అరే నాకు బిజినెస్ కాదు కాబట్టి నేను షట్ డౌన్ చేస్తా కాదు, లాస్ అయినా పర్వాలేదు, నేను మళ్ళీ వర్క్ చేసి నేను దాన్ని మళ్ళీ తట్టుకొని నిలబడి నేను మళ్ళీ ప్రాఫిట్లోకి తీసుకొస్తా అనేదాన్ని ఎండ్యూరెన్స్ అంటాం. ఓర్పు, సహనం అంటాం. సో నేను ఏం చేయాలంటే సహించాలి. 1 కొరింథీ 10:13. 1 కొరింథీ 10:13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహించగలిగినంత అంటే ఎక్కువగా ఆయన శోధింపబడలేదు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధన కూడా తప్పించుకుని మార్గంలో కలుగజేయడు. There hath no temptation taken you but such as is common to man.
But God is faithful, who will not suffer you to be tempted above that ye are able, but will with the temptation also make a way to escape, that ye may be able to bear it. దేవుడు శోధింపబడడు, శోధించేవాడు కాదు. మీరు శోధనలు ఉంటే దేంట్లో శోధింపబడతారు? మీరు తట్టుకునేంత దాన్ని శోధింపబడతారు. దాంట్లో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు మార్గం కలుగజేస్తాడు. వాక్యం తెలుస్తుంది. దేర్ ఇస్ అ వే అవుట్ ఇన్ యువర్ టెంప్టేషన్స్. నీకేం కావాలంట? సహనం కలిగి ఉండాలి. శోధనలో నువ్వు సహించిన వాడివైతేనే నువ్వు దాన్ని అధిగమించగలుగుతావు. యేసుక్రీస్తు శోధింపబడ్డాడు, వాక్యం ద్వారా జయించగలిగినాడు. నువ్వు ఎంత శోధన ఎదుర్కోగలుగుతావో నువ్వు అంతనే శోధింపబడతావు. ఆ శోధనలు కూడా నీకు మార్గము సరళం చేస్తూ ఉంటుంది. యాకోబు 1:12. యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. శోధింపబడి శోధనను జయించుకున్న వాడికి ఏంటంటే జీవ కిరీటం పొందుకుంటాడు. సో నీకు జీవ కిరీటం కావాలంటే నువ్వు శోధింపబడాలి. నువ్వు శోధింపబడినట్లయితే నువ్వు నిలబడాలి. నిలబడినట్లయితే నీకు తిరిగి జీవ కిరీటం ఇవ్వబడుతుంది. సో జీవ కిరీటం రావాలంటే ఏంటంటే నువ్వు శోధింపబడాలి. ఎంతవరకు శోధింపబడాలి? నువ్వు తట్టుకునేంత శోధనని నువ్వు అనుభవిస్తావు. దాని తర్వాత నీకు మార్గము తెరవబడుతుంది, నీకు జీవ కిరీటం ఇవ్వడం. ఎప్పుడు ఈ ప్రాసెస్లో నువ్వు ఓపిక స్థానంలో కలిగి ఉండాలి. నువ్వు సహించాలి. సో దేవుడు మనకి ఎండ్యూర్ టెంప్టేషన్స్ అనే మాట ధ్యానిస్తున్నాడు. 5వ అంశం ఏంటిది? ఎండ్యూర్ టెంప్టేషన్స్, శోధనని ఎదుర్కోవటము లేదా శోధనని సహించటము అనే మాటలను గమనించారు. 6వ మాట గమనిస్తే సర్వ్ ద లార్డ్ క్రైస్ట్. కొలోషియన్స్ 3:23-24. కొలస్సీ 3:23-24 గమనిస్తాం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మన స్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు దాసులై ఉన్నారు. ఏం చేయాలంట? సర్వ్ ద లార్డ్ క్రైస్ట్. దేవుని సేవించమంటే మనుషులను కూడా సేవించడం అంటే సహాయపడటం. ఇఫ్ యు డూ ఎనీథింగ్ ఫర్ ద లార్డ్, డూ ఇట్ యాజ్ అంటు ద లార్డ్ అండ్ నాట్ అంటు మెన్. మీరు ఏం చేసి అంటే నువ్వు ఏదైనా సహాయపడితే నీ గొప్పతనానికో నిన్ను ప్రమోట్ చేసుకోవడానికో నీకు పేరు ప్రఖ్యాత రావడానికో 10 మంది చప్పట్లు కొట్టడానికి నువ్వు చేయకు. ఏది చేసినా క్రీస్తు కొరకు చేస్తే దేవుడు అన్నాడు, డూ ఇట్ యాజ్ అంటు ద లార్డ్ అండ్ నాట్ అంటు మెన్. అప్పుడు మనకి ఏమిటంటే మనకి రివార్డ్ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ హార్టీలీ అంటే హృదయపూర్వకంగా ప్రభు వలన స్వాస్థ్యమును ఫలితముగా పొందుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. హల్లెలూయా. చేయాలి కాబట్టి చేయకండి, మనస్ఫూర్తిగా. డూ ఇట్ హార్టీలీ. మనస్ఫూర్తిగా చేస్తే నువ్వు మనస్ఫూర్తిగా ఆశ్రయించబడతావు. అంటే నీకు తృప్తి కలుగుతుందా? దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, మా దగ్గర ఏం లేదని చెప్పకండి. ఉన్న దాంట్లోనే కానుకలు ఇచ్చే సమయంలో ఆమె ఏం చేసి స్త్రీ తన దగ్గర 2 నాణాలు ఉన్నాయి, నాకు భార్య లేడు, భర్త లేదు, పిల్ల లేదు, విధవరాలు, నేను వృద్ధాపం ఉన్నాను, నన్ను ఎవరు చూస్తున్నారు, ఈ 2 నాణాలు ఇస్తే నేను ఏం తింటాను, ఏం తాగుతాను, నాకేం సుఖం ఏంటిది అనుకోలేదండి.
తనకు ఉన్న దాంట్లో ఇచ్చింది కనుక తన గురించి ఈరోజు మనము మాట్లాడుకుంటాం. ఆమె బీదరాలైనా వృద్ధురాలైనా ఆమె విధవరాలైనా కానీ దేవుడు తనని పట్టించుకున్నాడు. తప్పకుండా ఆమె ఇచ్చిన కానుక తర్వాత తన బ్రతికిన కాలమంతా కూడా శ్రేష్టమైన జీవితం జీవించిందని నేను నమ్ముకుందుకు నా దేవుడు నమ్మదగిన వాడు, అన్యాయస్తుడు కాదు. ఆ 2 కానుకలు తీసేసుకొని డబ్బులు వేసుకొని వెళ్ళిపోవట్లేదండి. ఇచ్చిన కానుకని గ్రహించి గమనించి తన ద్వారా చూడండి ఏమి చేసేది, మనస్ఫూర్తిగా ఇచ్చిన కానుకతో తప్పకుండా ఆమె మనస్ఫూర్తిగా ఆశీర్వించబడ్డది అని నేను నమ్ముతున్నాను. బహుశా దాని గురించి రాయబడలేదు, కానీ నా దేవుడు నమ్మదగినవాడు కాబట్టి తప్పకుండా ఆ స్త్రీని తన బ్రతికిన కాలంతో కూడా ఏ కొరత లేకుండా ఆమె జీవించిందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. చివరిగా మాట గమనిస్తే స్టాండ్ స్టిల్. S stands for stand still. నిలకడగా ఉండుడి. Psalm 46:10. కీర్తనలు 46వ అధ్యాయము 10వ వచనం. కీర్తనలు 46వ అధ్యాయము 10వ వచనం. ఊరుకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడగును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. Be still and know that I am God. I will be exalted among the heathen and I will be exalted in the earth. ఏమంటుందండి వాక్యము? ఊరుకుండుడి అంటే నిలకడగా ఉండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంట, మనం ఏ అంశం గురించి మాట్లాడుతున్నాము? సక్సెస్ గురించి, గుడ్ సక్సెస్ గురించి మాట్లాడుతున్నాం. 7 steps ఫర్ సక్సెస్. చివరిదంటే S stands for స్టాండ్ స్టిల్ అంటే పూరక ఉండుడి, నిలబడండి, కదలొద్దు, మెదలొద్దు. మీరు కేవలం నిలబడడం అంటే ఈ ఫిజికల్గా స్టాండింగ్ కాదండి. స్టాండ్ స్టిల్ అంటే ఊరకం, జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. నేను దేవుడినని మీరు ఎరిగినట్లయితే మీరు నిలబడతారు. యేసుక్రీస్తు దేవుడని ఆ శిష్యులు అందరికీ తెలుసు. గాలి తుఫాన్లు వచ్చినప్పుడు ఏం చేస్తారంట, వాళ్ళు ఊరుగా ఉండలేరండి, కంగారు పడుతున్నారు, వేదన పడుతున్నారు. ఆ బోట్లో ఉన్న సామాన్ అంతా తీసి పడేసేందుకు ఆ పడవ కొంచెం తేలిక అవుతుందని కూడా ఏం చేస్తారు, బరువు కారణంగా మునిగిపోతున్న భయభ్రాంతులై సామాన్ అంతా పడేసుకుంటారు. తర్వాత తెలిసింది, ఓ బోధకుడు విశ్రాంతి తీసుకున్నట్లే, మేము చనిపోతాము. ఏమన్నాడు? పీస్ బీ స్టిల్, సమాధానము కలుగుగాక. గాలి తుఫానును గద్దించినాడు. స్టాండ్ స్టిల్ ఈ మాట ఆ క్రికెటర్ జమేమా రాడ్రిక్స్ గుర్తు చేస్తున్నదండి. ఎప్పుడు గుర్తు చేస్తున్నది? గాలి తుఫాను పరిస్థితులు అంటే ఏంటిది? టైర్డ్నెస్ ఉన్నది. ఇంకా నేను ఒక్క బ్యాట్ కూడా కొట్టలేను, ఒక బాల్ కొట్టలేను, ఇంకా నేను రన్స్ తీయలేను, పరిగెత్తలేను. నా శరీరంలో ఏంటిది? ఆ స్టామినా పోయింది, ఆ సహనం లేదు, ఓర్పు లేదు, నేను ఇంకా సహనించలేదు, ఇంకా అతి త్వరలో ఈ మ్యాచ్ అయిపోతే మంచిది, పోయి కూర్చోవచ్చు అనుకుంటున్నది. కాళ్ళు నొప్పిలేస్తున్నాయి, నా శరీరం సహకరించలేదు. కానీ ఆ టైర్డ్నెస్లో, ఆ శ్రమలో మాట గుర్తు చేస్తున్నారు. She quoted, stand still and the Lord will fight for you. ఊరకై ఉండుడి, యెహోవా నీ పక్షాన యుద్ధం ఆడేవాడు. వాక్యం చెప్పగలుగుతున్నాడు, దేవుడు కనపరచు కరెక్టే. ఈ స్క్రిప్చర్ కూడా ఆమె కోట్ చేయగలిగింది, ఈ వాక్యం కూడా తనకు చెప్పగలిగింది. ఎందుకు చెప్పగలిగింది? ఆ వాక్యం తన హృదయం ఉంది, నోటితో వస్తున్నది. ఈ ధర్మశాస్త్రము నీ నోట ఉన్నట్లయితే నువ్వు సక్సెస్ చూస్తావు. ఆ సక్సెస్ ఏం చూసింది? బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ హర్ మౌత్. ఇఫ్ యూ వాంట్ సక్సెస్, నీకు విజయం కావాలి, నువ్వు విస్తరించవాలి, నువ్వు ఎదగాలంటే నీ నోట మాట నిన్ను గెలిపిస్తుందండి.
ఎన్ని మ్యాచెస్ మనం చూడలేదండి. మన టీం వందలు కొట్టినట్లు కూడా ఓడిపోయిన స్థితిగతి కూడా ఉన్నాయి. సెంచరీస్ మన టీం మెంబర్స్ చాలామంది సెంచరీస్ కొట్టినా కానీ సెంచరీ కొట్టినప్పుడల్లా మనం గెలవట్లేదండి. సెంచరీ కొట్టిన మ్యాచ్ కూడా ఓడిపోయారు. కానీ ఆ రోజు ఆమె సెంచరీ కొట్టినందుకు కాదు, దేవుడి పైన ఆధారపడేందుకు దేవుడు తనకి ఆ పరిస్థితిలో సహకరించినాడు. ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగింది కాబట్టి ఇన్ ద స్పిరిట్ షీ వాజ్ ఏబుల్ టు ప్రే అండ్ యాస్ గాడ్ ఫర్ స్ట్రెంగ్త్. గాడ్ హ్యాస్ స్ట్రెంగ్థెన్డ్ హర్ ఫర్ 4 more minutes. ఇంకా కొద్ది కాలం, ఇంకా కొద్ది దూరం, ఇంకా కొద్ది ఓవర్లు, ఇంకా కొన్ని ఓవర్స్, ఇంకా కొద్ది రన్లు కొడితే దేవ మేము గెలుస్తాం కాబట్టి సాయం చేయి, మా టీం మెంబర్స్కి సాయం చేయాలి, వాళ్ళు ఎవరు అవుట్ కావద్దు, మేము గెలవాలి. అంత ప్రయాసపడి ఏమనుకుంటాను, ఆ చివరి విన్నింగ్ షాట్ నేనే కొట్టాలనుకుంటామా? ఆమె అట్లా అనుకోలేదండి. సెల్ఫ్లెస్ ఎవరైతే తన అపోనెంట్కి ఛాన్స్ ఇచ్చింది. తన తర్వాత ఎవరైతే అపోనెంట్ ఆడినారో ఆ ఇంకొక నేబర్, వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఆడినారు, టీమ్మేట్ కదా, రన్నర్, తనకి సహాయపడ్డాడు. నాకు చెప్పచ్చు కదా, అది 127 రన్స్ కొట్టినారు, ఈ ఒక్క బాల్ వదిలేసి టైం నాకు ఒక టైం ఇస్తే నేను కూడా విన్నింగ్ షాట్ నేను కొడతాను అనుకుంటుందండి. నువ్వు కొట్టినా నేను కొట్టినా మనం గెలుస్తాం. అందుకేమంటుంది, నువ్వు ఏది చేసినా క్రీస్తు గురించి చేయి. ఇఫ్ యు డూ ఇట్ యాజ్ అంటు ద లార్డ్ అండ్ నాట్ అంటు మెన్. చివరి మాట నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే భయపడుతుంది, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలిచి చూడండి. మీరు నేను చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఇక్కడ కూడా మోషే ఏమన్నాడు, మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. అంటే stand still and see the success of God. Stand still and see the good success of God. ఊరక నిలబడండి. ఊరక నిలబడండి అంటే ఇక్కడ నేను పని పోవాల్సిన అవసరం లేదు, జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఇంట్లో కూర్చుంటే దేవుడు పోషించడం కాదండి. నీ విశ్వాసంలో, నీ కృంగుదలలో, నీ పరిస్థితిలో నువ్వు ఊరక నిలబడు. దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు, ఇస్తాడు కూడా. కంగారు పడితే పనులు కావండి, తొందర పడితే పనులు కావు, కొట్టుకు చేస్తే పనులు కావు. దేవుని పైన ఆధారపడితే పనులు జరుగుతాయి. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా గమ్యానికి చేరుకుంటుంది. నీ జీవితం ప్రయాణంలో దేవుడు నీకు తోడై ఉండుగాక. ఎందుకు? నీకు గొప్ప విజయము, గొప్ప మేలు, గొప్ప ఉపకారము, మంచి మేలు, మంచి ఉపకారము, మంచి వర్ధిలింపడం నీకు జరగాలి. కాబట్టి దేవుని ఆశ వాంఛేది, నా జనులు ఎదగాలి, నా కుమారుడు నా కుమార్తె ఎదగాలి, నా క్రీస్తు శరణం ఎదగాలి, విస్తరించాలి. సో ఈ యుగకాల సభలో 7 మెట్లు వర్ధిల్లడానికి మనం నేర్చుకునేవాడి, మనం గుర్తు చేసుకుందాము, గుర్తుపెట్టుకుందాము అనుదిన జీవితంలో. చూడండి, మీరు వింటున్నారు, వచ్చినవారు మీరు వింటున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ సమయాన్ని బట్టి మీ పిల్లలతో, భర్తతో, భార్యతో, లేదా మీ స్నేహితులతో అవసరం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఈ మాటని పంచుకోండి. ఎందుకు పంచుకోమని చెప్తున్నారు? మీకు గుర్తుంటుంది, మీరు ఎదుటి వారిని కూడా మీరు ప్రోత్సహిస్తారు. కొన్ని మాటలే, 2-3 మాటలే, మొత్తం మీ 1 hour మెసేజ్ చెప్పట్లేదు. ఇంకో పాస్టర్ గారు 7 steps చెప్పారు, ఈ 7 steps మీరు పాటించండి. అన్ని కాకుండా కనీసం కొన్ననే పాటిస్తారు, సక్సెస్ మనం చూస్తాం. సో నా ప్రార్థన, దేవుని ఉద్దేశము ఏంటిది? వ్యక్తిగతంగా మనం ఎదగాలి, కుటుంబంగా మనం ఎదగాలి, సంఘంగా మనం ఎదగాలి. We should see good success in our life. Amen. God bless this word.